గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కిరణ్ స్టడీస్ కాంపిటేటివ్ అకాడమీ. మనం నిన్నటి క్లాస్లో తెలంగాణ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, సో తెలంగాణ సిలబస్ ఏంది, సో తెలంగాణ సిలబస్ని ఎట్లెట్లా చదవాలి, తెలంగాణ సిలబస్లో ఏమేమి పొందుపరిచారన్న విషయాలను మనం తెలుసుకున్నాం. ఓకేనా. నేను గత కొన్ని సంవత్సరాలుగా గడిచిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ను పరీక్షలు అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తరుణంలో నాకు ఒక చిన్న అవకాశంగా భావించి కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ అకాడమీలో నేను ఫ్యాకల్టీగా నా మొదటి అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. గత క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఈరోజు మనం ఒక ముల్కీ ఉద్యమం అంటే అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయువు పట్టైన ముల్కీ, అసలు ఈ ముల్కీ నేపథ్యం ఏంది, అసలు ఈ ముల్కీలు ఎవరు, అసలు ఈ ముల్కీ ఉద్యమాలు ఏంది, అసలు ఈ ముల్కీ ఉద్యమాల్లో పొందుపరిచిన ఒకసారేమో 1988లో 15 సంవత్సరాలు, 1919లో కూడా 15 సంవత్సరాలు, మళ్ళీ 1956లో 12 సంవత్సరాలు, తర్వాత మన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 4 సంవత్సరాలు మరియు ఫ్రీ జోన్ సందర్భంలో కూడా ఇలాంటి నేపథ్యంలో ముల్కీలనేవి అన్ని సందర్భాల్లో దాదాపు తెలంగాణలో జరిగిన ప్రతి సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో భాగంగా నియామకాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ ముల్కీ ఉద్యమాలనేవి చారిత్రక నేపథ్యం ఏంది, అసలు ఈ ముల్కీలనే ఉద్యమం ఎట్లా ఎవాల్యుయేట్ అయ్యింది, అసలు దీనికి కారణాలేంది, దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది, ఎందుకు ఈ ముల్కీలనే అంశం ఎందుకు తెరపైకి వచ్చిందన్న విషయాలు మనం చర్చించుకుందాం. ఓకేనా. సాధారణంగా ముల్కీ అనగా స్థానికత. సరే, ఓకే. ముల్కీ అంటే స్థానికత అనేది మనం చెప్తున్నాం. అసలు మరి ముల్కీ స్థానికత అనేది మనం అపార్ట్ ఫ్రమ్ మనం భారతదేశంలో 562 సంస్థానాల్లో భారతదేశం ఒక సంస్థానం అని గత క్లాస్‌లో మనం చెప్పుకున్నాం గదా! మరి ఈ ముల్కీలనేది ఏంది? ఒక సామ్రాజ్యానికి సంబంధించి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఈ ముల్కీలనేది ఏంది అనంటే, ఇక్కడ ఎప్పుడైతే మనం సాలార్జంగ్ సంస్కరణలు అంతకుముందు ఎవరైతే మహమ్మద్ గవాన్ ప్రధాని అన్నమాట. బహుమని సామ్రాజ్యంలో ఇతనొక ప్రధానిగా వర్క్ చేయడం జరిగింది. తను మొట్టమొదటిసారిగా బీదర్ విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చి అపాకీలను అపాకీలను ఎప్పుడైతే హైదరాబాద్ సంస్థానంలో విద్యావంతులు గాని, ఉద్యోగార్హులు గాని లేని సందర్భంలో ఈయన దానికి తెరేయడం జరిగింది. తరువాత మనకెప్పుడైతే సాలార్జంగ్ సంస్కరణలు వచ్చినాయో, మనందరికి గత క్లాస్‌లో మనం చర్చించుకున్నట్టు సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా మనకు వలసలనేవి పెరిగినాయి. ఎందుకు వలసలు పెరిగినాయి సార్ అనంటే, 1857 తిరుగుబాటు తర్వాత ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో 57 తర్వాత సంస్థానాల్లో గాని, బ్రిటిష్‌లలో గాని ఉన్న ఉద్యోగాలందరూ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఆ ఉద్యోగాలు కోల్పోవడంతోటి మనకెక్కడైతే బీహార్ గాని, కోల్‌కత్తా గాని, పంజాబ్ గాని, హర్యానా గాని ఈ ప్రాంతాల నుంచి వలసలనేవి పెరిగినాయి. ఎక్కడికి పెరిగినాయండి? హైదరాబాద్ సంస్థానంలో 1857 1857 తర్వాత మనకు వలసలనేవి పెరిగినాయన్నమాట. ఎందుకు వలసలు పెరిగినాయండి? 1857 తిరుగుబాటు తర్వాత వాళ్ళు సంస్థానాలలో ఉన్న ఉద్యోగాలను కోల్పోవడంతోటి అప్పటికే ఇక్కడ మన సాలార్జంగ్ ఏ ప్రకటన అయితే వెలువచ్చాడంటే, ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఎవ్వరైనా అర్హులే అని, ఇక్కడ సంస్కరణ నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయని వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది. ఈ అంశాన్ని క్లియర్‌గా గుర్తుంచుకుంటే మనకు చర్చించుకున్నట్టు అఘోరనాథ్ చటోపాధ్యాయ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మైగ్రెంట్ పీపుల్ అండి. ఓకేనా. అయితే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏందండి, ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తున్న అంశం ఏంటంటే, ఇక్కడ విద్యా వసతులు గాని, విద్యా కొరత గాని, ఉద్యోగర్హత సాధించాల్సిన యొక్క విద్య అనేది ఇక్కడ కొరవడింది. సో ఆ చారిత్రక నేపథ్యంలో భాగంగా ఇక్కడ విద్యా వనరులు లేని కారణంగా, ఆర్థిక కొరత, సామాజిక కారణాలంగా, కొన్ని ముస్లిం మరియు హిందూ కారణాల ప్రభావంగా వీళ్ళు విద్యావంతులు కాలేకపోయారంటే అలాంటి ఆపర్చునిటీ అనేది వీళ్ళకి రాలేదు. ఆ నేపథ్యంలో మరి మేము స్థానికులం గదండీ! ముల్కీలంటే స్థానికత గదండీ! మా యొక్క హక్కులను, మా యొక్క ఉద్యోగాలను, మా యొక్క ఆర్థిక ఫలాలను మీరెట్లా పొందుతరు? ఇవి మావి గదా! ఇవి మాకు చెందాల్సినయి గదా! అన్న నేపథ్యంలోనే మనకి ఈ ముల్కీ ఉద్యమం అనేది కీలక పాత్ర పోషించిందనేది మనం చర్చించుకుంటామండి. ఓకేనా?
దీంట్లో భాగంగా రెండో సాలార్జంగ్ ఎవరి కాలం అండి? మీర్ మహబూబ్ అలీ కాలం. మనకేం జరిగిందంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఇక్కడ ఎవరైతే లోకల్స్ మనకు ముల్కీ అంటే ఏమని చెప్పినామండి? స్థానికత అని చెప్పినాం అనమాట. ఈ సంకుచిత భావాలను ప్రేరేపించే కొన్ని విద్యావంతులు ఏం చేసిరంటే ముల్కీ ఉద్యమాన్ని ఎవరైతే రెండవ సాలార్జంగ్ ఉన్నారో మీర్ లయక్ అలీ ఖాన్ ఎవరైతే రెండవ సాలార్జంగ్ కాలంలో మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు మనకు మన ప్రధానిగా మన చక్రవర్తిగా ఉన్న సమయంలో వీళ్ళందరూ కలిసి మనకు ముల్కీల నేపథ్యంలో ఇక్కడ నాన్ ముల్కీలు మా స్థానికులకు కాకుండా నాన్ ముల్కీలు ఎక్కువగా ఉద్యోగాలు పొందారని వీరికి వాళ్ళు మెమోరండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఓకే సివిల్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం మనం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు చేపట్టాం, దాంట్లో ముల్కీలు ఎంతమంది, దాంట్లో నాన్ ముల్కీలు ఎంతమంది అన్న కోణంలో మనకు మొట్టమొదటిసారిగా 1826లో జాబితాను విడుదల చేయడం జరిగింది. ఎప్పుడండి? 1886లో జాబితాను ఎందుకు జాబితాను రిలీజ్ చేసిరండి? ఒకవేళ నిజమేనా? నిజంగానే నాన్ ముల్కీలు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిర్రా? నిజంగానే నాన్ ముల్కీలు ఎవరైతే ముల్కీల యొక్క హక్కులను కాలరాస్తుర్రా? ముల్కీలకు దక్కాల్సిన ఉద్యోగాలను వాళ్ళు పొందిర్రా? అన్న కోణంలో మనకు 1886లో మనకు ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ గెజిట్‌లో పొందుపరిచిన అంశాలేందంటే 52% ముల్కీలు, 48% నాన్ ముల్కీలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 52% ముల్కీలకు కేవలం 42% జీతభత్యాలే ఇస్తున్నాం. కానీ 48% నాన్ ముల్కీలకు 58% 58% ఉద్యోగాలను జీతభత్యాలను ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏందంటే, మరి నిజమే గదండీ! 1886లో ఇక్కడ ముల్కీలు వర్సెస్ నాన్ ముల్కీల మధ్య ఈ గెజిట్ మీకు ఏం అంశం తెలుస్తుందండి? ఈ గెజిట్ ద్వారా మీకు ఏ అంశం క్లియర్‌గా తెలుస్తుంది. 52% ముల్కీలకు కేవలం 42% జీతాలు మాత్రమే, జీతభత్యాలు మాత్రమే లభిస్తున్నాయి. కానీ 48% ఉన్న నాన్ ముల్కీలు 58% జీతభత్యాలను పొందుతున్నారు. ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది గదండీ మీకు. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఏ ప్రాంతంలోనే ఎవరి ఉద్యోగాలు వాళ్ళకే దక్కాలని కోరుకుంటాం గదండీ! అంటే ఇక్కడ అన్యాయం జరిగినట్టే గదండీ! అప్పటికే ఉన్న 90% హిందువులు, 10% ముస్లిములు. ఈ కోణంలో చర్చించుకుంటే హిందువులకి ఇంకా అన్యాయం జరిగిందండి. ఎందుకు జరిగిందంటే హిందువులకు అప్పుడు విద్య అనేది అవకాశంగా లేదండి. ఎవరో కొంతమంది నోబుల్స్ పీపుల్స్ చదివారు తప్ప అందరికీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో, మనం ఇక్కడ ఏం అర్థమవుతుందండి? 48%కు 58% జీతభత్యాలు పొందుతూ. అప్పుడు ఈ కోణంలో ఎవరైతే ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అతి కొద్ది మేధావులు, విద్యావంతులనేది ఉద్యమాన్ని తీసుకురావడం జరిగిందండి. ఆ ఉద్యమం ఏందంటే ఈ మాతృదేశం, ఈ హైదరాబాద్ సంస్థానంలో మేము మొదటి నుంచి నిజాంలు గాని, కుతుబ్ షాహీలు గాని, అంతకుముందున్న హసన్ గంగు సామ్రాజ్యం నుంచి గాని, ఈ సామ్రాజ్యంలో భాగంగా ఈ సామ్రాజ్య సర్వతోభిముఖ్యంలో భాగంగా మేమందరం ప్రజలము మమేకమై ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాం. కాబట్టి ఈ ఉద్యోగాలు మాకే దక్కాలి. మా ముల్కీలకే దక్కాలి. మా ముల్కీలకే దక్కాలని తీవ్రతరం చేయడం జరిగిందండి. అప్పుడున్న మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఏం చేశారంటే, నిజమే గదండీ! మరి హక్కులు వాస్తవంగా దక్కాల్సింది ముల్కీలకే గదండీ! అని ఏం చేశారంటే 1888లో ఎప్పుడండి? 1888లో ఎవరండి? మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఏం చేశారంటే 1888లో ఒక గెజిట్ రిలీజ్ చేశారండి. ఆ గెజిట్‌లో ఏం అంశాలు పొందుపరిచారంటే ఇక నుండి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ముల్కీలకు దక్కాలన్న సదుద్దేశంతో వాళ్ళు ఈ గెజిట్‌ను పొందుపరిచారండి. ఈ గెజిట్‌లో వాళ్ళు మొట్టమొదటిసారిగా ముల్కీకి నిర్వచనం ఇచ్చారండి. ముల్కీ నిర్వచనం. ముల్కీ నిర్వచనంతో పాటు 15 సంవత్సరాలు స్థిరపడిన
మలయా ఇది ప్రధాని ఆర్ దివాన్ చేత గుర్తించబడాలి. సో, అప్పుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు ఏం చేశారండి? 1888లో అవును గదండీ! ఇక్కడ ముల్కీల ఉద్యోగాలు ముల్కీలకే దక్కాలన్న సదుద్దేశంతో మనకు ఈ గెజిట్‌లో 3 అంశాలు పొందుపరచడం జరిగిందండి. ముల్కీ నిర్వచనాన్ని మొట్టమొదటిసారిగా నిర్వచించడం జరిగింది. ముల్కీ అనగా స్థానికత. స్థానికులకే ఈ ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతోటి 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తించడం జరిగింది. తరువాత ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి? ప్రధాని లేదా దివాన్ చేత వీళ్ళు ముల్కీలుగా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళను ముల్కీలుగా గుర్తిస్తారండి. ఎప్పుడండి ఇదొచ్చింది? 1888 ఓకేనా? 1888లో ఈ ముల్కీలకు సంబంధించింది ఇచ్చిందండి. సాధారణంగా మీరు ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక అంశం మనం చర్చించుకునే కోణంలో దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది? దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత ఉందా? ఎందుకండి హైదరాబాద్ సంస్థానంలో మనకు తెలిసిన విషయం ఏందండి? గస్తీ నిషాన్ గాని, హిందువులు అధికంగా ఉండడం గాని, ఇదొక సంస్థానంగా ఉండడం గాని, మనకు భారతదేశంలో వేరుగా పరిగణించబడడం గాని, ముస్లిం పాలకుల ధోరణి గాని, ఈ పరిస్థితులన్నీ ఈ ముల్కీలకు కారణాలుగా ఉన్నాయండి. ఒక విషయం చర్చించండి. ఒకవేళ మన పరిపాలనను మనమే పరిపాలించుకుంటే మన హక్కులు మన దగ్గరనే ఉంటాయి గదండీ! అక్కడ వాళ్ళ లిబర్టీ పోయింది గదండీ! వాళ్ళ యొక్క హక్కులు కాలరాయబడ్డాయి గదండీ! వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోయినాయి గదండీ! అందుకనే మనకి ఈ గెజిట్‌ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఈ గెజిట్ వచ్చిన పర్యవసానం గూడా తర్వాత ఏం జరిగిందంటే, ఈ గెజిట్‌లో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కి, మనం అప్పటికే స్థిరపడిన నోబుల్ ఫ్యామిలీస్ గాని, బ్రిటిష్ ఫ్యామిలీస్ గాని, మనకిక్కడ ఒక 2 కోణాలు చర్చించుకుందామండి. దీంట్లో భాగంగా. అయితే మనం చర్చించుకునే విషయం ఏందంటే, అసలు ఈ తీవ్రతర, ఈ కారణాలేంది? దాని తర్వాత పర్యవసానాలనేవి తదుపరి క్లాస్‌లో కిరణ్ స్టడీస్ కాంపిటీటివ్ అకాడమీలో మీరు తెలుసుకోగలరు. ప్రస్తుతానికి మాత్రం మీకు దీనికి సంబంధించిన కారణాలేందనేది చర్చించుకుందాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎనీబడీ ప్లీజ్ కాంటాక్ట్ కిరణ్ స్టడీస్ కాంపిటీటివ్ అకాడమీ. నేను ఇదే స్టడీస్‌లో నేను తదుపరి క్లాసెస్ అన్నీ వాళ్ళు మీకు ఇస్తారండి దయచేసి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చర్చిస్తున్నామండి? సరే. మనకొక చిన్న విషయం చెప్తానండి. మనకు యూనివర్సిటీ ఉందండి. ఉస్మానియా యూనివర్సిటీ. అందరికి తెలిసిన విషయమే. ప్రాంతీయ భాషలో ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం అండి ఉస్మానియా యూనివర్సిటీ. 1818లో. ఏ సదుద్దేశంతో ఏర్పడిందో తెలుసా అనండి? ఇక్కడ ఈ ప్రాంతంలో గూడా విద్యా వసతులు మెరుగుపడాలని, విద్య అందరికీ లభించాలని, ఇక్కడ ప్రాంతం వోళ్ళు ఇక్కడ ఉద్యోగాలను సాధించాలన్న కోణంతో మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు మనకు 1818లో ఉస్మానియా యూనివర్సిటీని లాంచ్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా జరిగిన పొరపాటేందంటే ఎక్కడనైతే ఇక్కడ గావాల్సిన అధ్యాపకులను మనము అప్పుడు ఉత్తర భారతదేశం నుంచి తీసుకురావడం జరిగిందండి. సాధారణంగా మనం అప్పుడు ఉర్దూ భాష అయినా గూడా, ఉర్దూలో 2 అంశాలున్నాయండి. దక్కనీ ఉర్దూ, లక్నవీ ఉర్దూ అండి. మన ప్రాంతంకొచ్చేసరికి మన సౌత్ ఇండియా, మన హైదరాబాద్‌లో దక్కనీ ఉర్దూ అండి. అదే నార్త్ ఇండియాలో లక్నవీ ఉర్దూ. అప్పుడు ఎవరైతే ఉత్తర భారతదేశం నుండి ఇక్కడొచ్చి ప్రొఫెసర్‌గా స్థిరపడ్డ వాళ్ళు ఏం జేశారంటే, దీన్ని పాఠ్య పుస్తకాలలో లక్నవీ ఉర్దూను క్రోడీకరించడం జరిగిందండి. ఈ లక్నవీ ఉర్దూను క్రోడీకరించడం ద్వారా సాధారణంగానే ఇక్కడ దక్కనీ ఉర్దూలో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది చాలా అన్యాయం జరిగిందండి. ఈ విధంగా అన్యాయం జరగడంతో పాటు ఎవరైతే ప్రొఫెసర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో యూనివర్సిటీలో తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకెళ్ళకుండా ఇక్కడే సెటిల్ అయ్యిర్రండి. ఇక్కడే సెటిల్ అవ్వడం ద్వారా వాళ్ళు మైగ్రెంట్‌గా ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అప్పుడున్న సాలార్జంగ్ గాని, అప్పుడున్న నిజాములు గాని ఏం ఆలోచించారంటే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి కేవలం ప్రాంత అభివృద్ధినే నిర్వచించేలాగా ఈ విషయాలనేవి అంతగా పట్టించుకోలేదండి. ఈ తరుణంలో మనం చిన్న అంశం పరిశీలించండి మీరు. ఒక్క యూనివర్సిటీ స్థాయిలోనే మనకు దక్కనీ ఉర్దూ స్థానంలో లక్నవీ ఉర్దూను
లక్నవీ ఉర్దూను పొందుపరచడం ద్వారా ఎంత విద్యార్థులు అనేది నష్టపోతారు. ఇలాంటి తదితర కారణాలనేది ఎప్పుడైతే మహమ్మద్ గవాన్ గారు అపాకీలను తీసుకురావడం గాని, సాలార్జంగ్ సంస్కరణలు గాని, సాలార్జంగ్ సంస్కరణల ఫలితాలు గాని, 1857 తిరుగుబాటుతోటి సంస్థానాలలో ఉద్యోగాలు కోల్పోవడం గాని, అప్పటికే వాళ్ళు విద్యావంతులుగా ఉండడం గాని, వాళ్ళు మోస్ట్ ఫార్వర్డ్‌గా మనకంటే ఉండడం గాని, దక్కనీ వర్సెస్ లక్నవీ ఉర్దూలో ఇలాంటి తదితర కారణాలు గాని, ఇక్కడ విద్యా వ్యవస్థ అంత బలంగా ఉండకపోవడం గాని, ఇక్కడ విద్యా వ్యవస్థలో నిపుణులు కాకపోవడం గాని, హిందూ, ముస్లిం కారణాలు గాని, ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఈ అన్ని కారణాలు కలిపి మనకు ముల్కీ ఉద్యమాలు తీవ్రతరం కావడంలో ఈ 1888 గెజిట్‌తో పాటు మనకు 1919లో గెజిట్ రావడం గాని, ఆ 1919లో మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 15 సంవత్సరాలు స్థిరంగా ఇక్కడే ఉండి వెనక్కు ఎవరైతే వెళ్లారో వాళ్ళను ముల్కీలుగా పరిగణిస్తామని, కలెక్టర్ చేత గుర్తించబడాలని, లేదా ఇక్కడున్న అబ్బాయి ఇంకో స్త్రీని వివాహం ఆడితే వాళ్ళకు ముల్కీలుగా వర్తిస్తుందని, జన్మించిన వారికి కూడా ముల్కీలు వర్తిస్తుందని ఇవన్నీ తీసుకురావడం జరిగిందండి. ఇది మనకు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో అప్పుడు ముల్కీ అసలు సాధారణంగా మనం చదువుతామండి. ఎక్కడనైనా ఏ పేపర్‌లో అయినా, ఎక్కడనైనా ఏ సబ్జెక్ట్‌లోనైనా అసలు ములికి అనంగానే ఏంది స్థానికత అని అంటామండి. అంటే ములికి అంటే ఎంత ఆయువు పట్టు. తెలంగాణ అసలు మీరు బాగా పరిశీలించండి. అసలు మనకు తెలంగాణ ప్రత్యేక ఉద్యమం ఎందుకొచ్చిందండి? నీళ్లు, నిధులు, నియామకాలు. అసలు మీరు మీరు బాగా ఆలోచిస్తే నియామకాలంటే ఏందండి? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి దక్కాలనే గదండీ! వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి దక్కాలని మనం ప్రయత్నిస్తాం గదండీ! ఆ ప్రయత్నంలో భాగమే అండి మనకు జరిగిన అన్యాయం. అదే నిజాంలో తీసుకోండి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోండి. అందుకనే గదండీ మనం ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అందుకనే గదండీ మనకు రీసెంట్‌గా 95% లోకల్ కోటా పెట్టుకున్నాం డిస్ట్రిక్ట్ స్థాయిలో. అందుకని ఇంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటదండి. ఒక్క ములికి అంశంని ఇంత క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుందండి. ఓకేనా? సరే. అయితే మనం ఇప్పటివరకు చర్చించుకున్నామండి. ముల్కీల గురించి చర్చించుకున్నాం. ఇంకా తదుపరి గూడా ముల్కీలు ఏర్పాటు చేసిన మరి ఎవరండి 1919 తర్వాత మన కిషన్ పర్షద్ గారు. ఎవరైతే కిషన్ పర్షద్ గారు దానికి ముల్కీలకు సంబంధించి మద్దతుగా కొరవడడం గాని, ముల్కీలకు గాడ్ ఫాదర్‌గా నిలవడం గాని, తదితర విషయాలు మనం ఫర్దర్‌గా చర్చించుకుంటామండి. తర్వాత ఇంకో విషయం చెప్పాల్సిందేంటంటే ఎప్పుడైతే ఈ నిజాం సంస్థానంలో అతి కొద్ది మందిగా ఉన్న ఎవరైతే విద్యావంతులు గాని, మా బలహీన వర్గాల గురించి గాని, మా ప్రజల గురించి గాని, మాకు ఉద్యోగాలు దక్కాలని గాని ఎవరైతే ఆలోచించిరో, ఈ సంకుచిత భావనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజాం సబ్జెక్ట్ లీగ్‌గా ఏర్పడ్డారండి. ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే 1935లో ఏర్పడ్డ నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే, మా ఉద్యోగాలు మాకు దక్కాలి. మా ప్రాంతంలో మా ఉద్యోగాలు, బడుగు బలహీన వర్గాలకు గూడా ఉద్యోగాల్లో అవకాశం లభించాలని వీళ్ళు పోరాడడం జరిగిందండి. అంటే మనం ఇప్పుడు చర్చించుకున్న విషయాలేందంటే ములికి ఉద్యమం అనంగానే సాధారణంగా మనం ములికి అంటామండి. ఈ ములికి ఎప్పటి నుంచి ఎప్పటితోటండి? దాదాపుగా 1886లో తొలి జాబితా నుండి 1888, 1919, 1935, 1956 మనకు దాదాపుగా ఆంధ్ర ఉద్యమం నుంచి అన్ని సంవత్సరాలే అండి. స్థానికత, ములికి అనగా స్థానికత. ఏదైతే ఈ హైదరాబాద్ సంస్థానంలో అపాకీలు గాని 1857 తర్వాత ఉత్తర భారతదేశం గాని, లక్నవీ వుడ్ గాని, తదితర కారణాలు గాని, విద్యా వ్యవస్థ కొరవడడం గాని, ఆర్థికంగా హిందూ, ముస్లిమ్స్ గాని, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ రీజన్స్ ఏమైనాయండి? మనకు ముల్కీ ఉద్యమాల నేపథ్యానికి కారణమైంది. అదే గదండీ మనం 1952లో జరిపిన ఉద్యమం ముల్కీ గో బ్యాక్ ఉద్యమం గదండీ! పార్థసారథి గారు 180 మందిని తొలగించడం గాని, బోగస్ సర్టిఫికేట్‌లతో నియమించడం గాని, ఇవన్నీ కారణాలనేవి మనకు ముల్కీ ఉద్యమంతో తెలంగాణ ఉద్యమం ముడిపడి ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ మీకు గనక నేను చెప్పే విధానం గాని, నా యొక్క సరళి గాని మీకు ఒకవేళ ఏ విధంగా మంచిగా అనిపించినా, నేను గత కొంతకాలంగా కాంపిటీటివ్‌లోనే ఉండి, ఈ మధ్య జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు రాయడం జరిగింది. ఫలితాల కోసం ఎదురు చూసే క్రమంలో మనకు ఈ కిరణ్ అన్న ఎవలైతే ఈ కిరణ్ కాంపిటీటివ్ స్టడీస్ వ్యవస్థాపకులురో కిరణ్ అన్న గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వాచ్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.